ఇది ఎవరు చేసిన కార్యం? నా యేసయ్య చేసిన కార్యం. నా ఇంటికి నాకు మాత్రమే దీవెన కాదు, 10 మందికి ఆశీర్వాదంగా నా బతుకును మార్చిన వాడు నా యేసయ్య. ఆయన రక్తముతో, సిలువలో గార్చిన రక్తంతో నా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచి క్రొత్త జన్మ అనుభవంలోనికి తెచ్చిన వాడు నా ప్రభు. నన్ను దర్శించినప్పుడు నేను వెళ్ళా, ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో అవుతారని లెక్క చేయలే. కులపోళ్ళు ఫీలింగ్ ఇస్తారు, మతపోళ్ళు ఫీల్ ఎవ్వడు పట్టించుకోలే. అరే పరిస్థితులు తారుమారైనప్పుడు ఒక్కడు రాలేదు. యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే ప్రతి ఒక్కడు వచ్చి క్లాసులు పీకుతూ ఉంటారు. ఏంది ఆడికి వెళ్తున్నామంటగా చర్చికి? ఎందుకట్ట? అసలు మన వ్యవహారం ఏంది, మన కథ ఏంది, మన అది ఏంది, మన ఇది ఏంది, అట్టపాటు ఏంది? అసలుకే పోతే ఏదో నువ్వు పూటపై అంత సందేసి రావాలా? ఏంది బాప్తీస్మాలు కూడా అంటున్నా అంటగా, మాంసం తిందామని ఎముకలు మెళ్ళ వేసుకుంటాం, ఏంది నీ పనే అని మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇట్లాంటి కౌన్సిలింగ్లు క్లాసులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. పరిస్థితులు తారుమారైనప్పుడు ఒక్కడ కనపడ్డావు, ఎందుకంటే కనపడదు అప్పు అడుగుతామేమో అని. ఎక్కడ నిప్పించమనన్నా అంటామేమో అని కనపడ్డు. సస్తంటే హుడు కనపడ్డు. మనం బతికిపోతుంటే మాత్రం ప్రతి ఒక్కడు వచ్చి క్లాసులు ఇస్తూ ఉంటారు. ఎవరికి కావాలా క్లాసులు?